వేసి ఏదో ఒకటి నలిపేస్తాము. అవేమో బొద్దింకలు ఏం చేస్తాయి మనల్ని? ప్రతి ఇళ్ళలోకి వస్తాయి బొద్దింకలు, ఎక్కడికైనా వస్తాయి. అంటే ఈ మధ్య బొద్దింకలు వచ్చినాయి. ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ బొద్దింకలు ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నాకు ఏ పార్టీ అయినా ఏదైనా ఉన్నది మాట్లాడతా, విమర్శించుతా. ఇవాళ బొద్దింకలు వచ్చినాయి. బొద్దింకలు చీపురు కట్టబడితే ఏడ నుంచి వచ్చినా అక్కడికి పోతాయి, కొన్ని చస్తాయి, కొన్ని బతుకుతాయి. దాని గురించి పిల్లలకు అన్యాయం జరిగిందే ఆలోచించాలి గవర్నమెంటే కానీ, మీ సోషల్ మీడియా కానీ, ఏది కానీ. ఆ పిల్లల చదువు లీక్ అయింది. ఈ పేపరు మాకు ఉద్యోగాలు లేవనే కదా కొట్లాడుతున్నారు. దానికోసం మాట్లాడగానే మళ్ళీ మా మధ్యన బొద్దింకలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు బొద్దింకలు పెట్టడం కరెక్ట్ కాదు కదా అది. ఎందుకంటే మోడీ గారు సమాధానం చెప్పడం లేదని ప్రతి ఒక్కళ్ళు, ఒకడైతే ఏదో బొమ్మని చేసి కింద ఎట్లా వాళ్ళ అవ్వని కూడా అట్లనే చేసిరని ఒక్కటి మర్చిపోయిండు. వాళ్ళ అమ్మని కూడా అట్లనే చేసిండ్రు. అట్లా చేస్తేనే వాడు పుట్టిండు, బయటకు వచ్చిండు. కాబట్టి ఏదన్నా ఉంటే పెద్దోళ్ళతోటి మాట్లాడుకోవాలి. ఏదన్నా ఉంటే కానీ అలాంటి గలీది చేసి పెట్టుడు కరెక్ట్ కాదు. ఒకటి బోడ గుండు, అది ఆడదాని పొజిషన్ లేదు. ఒకటి భారతి స్త్రీలాగా కూడా లేదు. అలాంటిది ఏదో బూతు కూత కూసింది. అది బోడది ఎవరో మన భారతదేశాన్ని కించపరిచింది. కానీ ఆమె కూడా ఒక ఆడదాన్ని మర్చిపోతుంది కదా. నేను ఎక్కడ పుట్టినాన్ని మర్చిపోతుంది కదా. మన భారతదేశం అని మర్చిపోతుంది కదా. ఆమె కూడా ఒక అమ్మకే పుట్టింది కదా. అందు గురించి మోడీ గారు ఏమి నాకు ముద్దు కాదు. మోడీ గారే కానీ, అమిత్ షా కానీ, బీజేపీ వారే కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే అల్ల దొంగల్ని పట్టుకు ఏరేయాలి. మంచి వాళ్ళు మన వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి సంకలకి. ఇలా మనోళ్ళు ఎవరు, మందోళ్ళు ఎవరు అన్నది వీళ్ళైనా గమనించాలి కదా. అంటే రేపు మధ్యాహ్నానికి టార్గెట్ ఇచ్చారు. మంత్రి, కేంద్ర మంత్రి చేత రాజీనామా చేపియాలి. ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి. అల్లర్లు చేసిన వాళ్ళ మీద కేసులు తీసేయాలని ఇచ్చారు రేపు మధ్యాహ్నానికి. మరి దానికి స్వాగతించదా కేంద్రం, రివర్స్ అయిద్దా? రివర్స్ ఏం కాదు. అలా చచ్చిపోయినారంటే వీళ్ళు కూడా తొక్కుకుంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుంటే పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మనం కూడా ఆలోచించాలి కదా. తొక్కుకుంటా వాళ్ళని ఎవరు చంపిర్రు? వీళ్ళు తొక్కుకుంటా పోయి రాహుల్ గాంధీ పోయి ఏదో కింద అడ్డం పడటం అలాంటివి చేసిర్రు కదా. చచ్చిన వాళ్ళు కూడా మనుషులే అనుకోవాలి. అది మోడీ గారు ప్రతి ఒక్కళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఆలోచించి చచ్చిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. కానీ దొంగల్ని బట్టి త్వరలో మోడీ గారు దాచుకుంటే ఎక్కడ ఉన్నోనైనా ఏ బొక్కలో దాచుకున్నా గుంజకొత్తాడు, అన్ని బయటపడతాయి. అది ప్రజలకు తెలుసు. నేను చూసినప్పుడే చెప్పిన. వాళ్ళందరూ ఒకటయ్యి ప్రజలు నాశనం అయిపోతున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ బాగానే ఉండు, మోడీ బాగానే ఉండరు. అలా బలయ్యేది ఎవరు? వీళ్ళు ప్రజలు తెలుసుకోవాలా. ఈ పిల్లలు ఏదో అనగానే ఉబ్బిపోయి మీ ప్రాణాలు తీసుకోవటం ఎక్కడిది అది? మన్మోహన్ సింగ్ టైం లో ఒకసారి తప్పు జరిగింది. తప్పు జరిగితే పార్లమెంట్ రాహుల్ గాంధీ వెళ్ళి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. మరి ఈ రోజు అదే తప్పు బీజేపీ జరిగితే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ నే దిగిపోమని చెప్తున్నాడు. ఆయన ఎంతవరకు అంటే ఆయన అనుకుంటానుగా నాది ఏ తలగదు, నేను గుడ్డి చెప్పనా, నాకు పెళ్ళే కాలేదంటారు. ఇలా పిల్లలు పెళ్ళం ఫ్యామిలీ అంతా కానొస్తుంది. నిజం చెప్పాలంటే ఆయన నాకు పెళ్లి కదా అంటాడు అక్కడ ఉండి. ఇక్కడ మన గెలిచిన ప్రభుత్వాల ఎక్కడ ఏమైతుంది కూడా ఆయన కానట్లేదు. కానీ ఆయన అడ్డం పడుతుండు, యాక్షన్ చేస్తాడు. అసలు మెయిన్ వాళ్ళు అక్కడ. ఎందుకంటే మోడీని ఎట్ట దిగగొట్టాలి, బీజేపీని ఎట్ట ఓడగట్టాలి, అలా టార్గెట్ అది ప్రజలకు తెలియదా? ఈ ప్రజలు చచ్చిపోతుర్రు. మరి వాళ్ళు ఎవరు చావటం లేదండి, మరి వీళ్ళు ఎందుకు చచ్చిపోతుర్రు? అది ఈరోజు తెలంగాణలో కూడా ఏవైతే స్టూడెంట్స్ బంద్ పెట్టడం జరిగింది. ఆ స్టూడెంట్ బంద్స్ అన్ని కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, నెక్స్ట్ పీడిఎస్ ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలే. ఇవన్నీ కూడా అందరికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి ఇంకొంచెం సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ప్రజలు తెలుసుకోవాలి. మనం కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు బలైపోతారు, కాలేజీ పిల్లలు బలైపోతారు. ఇప్పుడు పేపర్ లీక్ అయింది ఒకటి, అది అడ్డు పెట్టుకొని ఎంతమంది బలైపోతారు. ఎంతమందిని మోడీ గారిని కానీ బీజేపీ వాళ్ళని మోడీని గలీదుగా చేస్తుండ్రు. అవి అల్ల దొంగలు అన్నది ఏదో ఒక రోజు ఆ పురుగులు ఉన్నాయి కదా, పురుగులన్నిటిని ఏదో ఒక రోజు చీపురు కట్ట చెప్పు తీసుకొని కొడతారు, అవి చనిపోతాయి. మళ్ళీ మోడీ గారు ఉంటారు. మోడీ గారు కూడా ఒక్కటి ఆలోచించాలి ఆయన. ఎందుకంటే అమిత్ షా గారు ఎందుకు గమ్మునున్నాడో అర్థం కావట్లేదు. అమిత్ షా గారు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, నువ్వు లోన ఉండటం కాదు. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి స్పందించాలి, మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే అలా దొంగల్ని పట్టుకొని పక్కకేయాలి. మనోళ్ళు ఎవరో చంకట తీసుకొని అన్యాయం జరిగిన పిల్లలకు ఫస్ట్ న్యాయం చేయండి, వాళ్ళకి ఏందో న్యాయం చేయండి, చనిపోయిన వారికి. మీరు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఏలుకుంటా మన సింధూరాల మన బిడ్డ 2-3 చనిపోయినందుకు యుద్ధమే జరిపించిన మోడీని
ఇవాళ ప్రతి ఒక్కళ్ళు గలీజ్ అంటే ఎంత ఎక్కడికి అది న్యాయం ఉందో ఒకసారి ఆలోచించాలి కదా. అప్పుడు ఎంతమంది మన సింధూర అప్పుడు ఎన్ని చేసిండు ఆయన, ఎన్ని ఎంతమందిని అవటాలను చంపించిండ్రు, అది మర్చిపోతారు అసలు. అంటే నాకు బీజేపీ కాదు ఎటు మంచిగా ఏ పార్టీ మంచిగా పనిచేస్తే అటే మాట్లాడతా. ఇవాళ మోడీ గారు లేకుంటే ఇవాళ ప్రశాంతంగా ఎవరు ఉండరు. కానీ దీంట్లో ఏదో కుట్ర ఉంది, ఆయన నోరు తెరవలేదంటే ఏదో ఉంది. నైట్ వీడియో పెట్టారమ్మా మోదీ గారు. పెట్టిన తర్వాత ప్రకాష్ రాజ్ ఏమో భయపడి మోదీ వీడియో పెట్టారని చెప్తున్నారు. అంటే వీడియో ఇన్ని రోజులు పట్టించుకోలేనందుకు మోదీ గారు ఎందుకు పట్టించుకోవాలని చెప్తున్నారు? మోడీగా అది ప్రకాశ రాజుని తొక్కాలే. నేను చెప్తానా, ప్రతి ఒక్క మీడియాలో చెప్తానా, ప్రకాశ రాజు చేయబెట్ట అసలు ఈ అల్లర్లు. ప్రకాశ రాజుని అసలు తొక్కి చంపాలి. అసలు ఎందుకుంటాడు వాడు లంచోడుకు, మన దేశం గురించి ఎందుకు మాట్లాడుతాడు వాడు చేయబట్టే. మధ్యన పిల్లలు, పేద పిల్లలు, చదువుకున్న పిల్లలు, రేపు జాబు చేసే పిల్లలు కూడా బలైపోతారు ఈ దేశానికి. ఆ లంచోడికి మాటలు విని ఎందుకు వింటారు వాడు మాటలు చెప్పుర్రు. బీజేపీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో చెప్పిన వాడిని ఎప్పుడో జైలేయాలి. మన తెలంగాణలో కానీ ఎవరే కానీ వాడిని ఎప్పుడో జైలేయాలి. ప్రకాశ రాజు ఈ దేశానికి పట్టిన చీడ పురుగు. నేను చెప్తున్నా, వాడు చేయబట్టే అల్లర్లు. దేవతల్ని తిడతారు, దేవుళ్ళని తిడతాడు, ఇలా గొడవలు పెడతాడు. మీరు ప్రజలు గమనించాలా, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ గమనించాలి. ఎందుకంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎవడో ప్రకాశ రాంటి గుంట నక్కల మాటలు వినకూడదు బిడ్డలారా, నేను చెప్తానా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీరు ఎదుగుతున్నారు కాబట్టి మీకు ఏం లేదో ఉద్యోగాలు, దానికోసం కొట్లాడుండి, ఈ దేశం కోసం కొట్లాడుండ్రు. కానీ ప్రకాశ రాజు మాటలు, అలాంటి గుంట నక్కల మాటలు విని ఎవ్వరు కూడా మీరు జీవితాన్ని పాడు చేసుకోవద్దు, చనిపోకూడదు. అది ఒక్కటే మీ నుంచి కోరేది. ప్రకాశ రాజు చెప్తున్నా, నువ్వు హైదరాబాద్కు రారా, నీ సంగతి చెప్తావు, నరుకుతావు నిలబెట్టి. ప్రకాశ రాజు చేయబట్టి అసలు ఇదంతా తెలుసా? ప్రకాశ రాజు చేయబట్టే మనకు దేశాన్ని బట్టిన చీడపురుగు. అటెందుకు చూస్తాగా చూడు, దేశానికి బట్టిన చీడపురుగు ఎవరు? ప్రకాశ రాజు కాదా? అది ప్రజలకు తెలియదా? మరి ఈ పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారు? అక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరమ్మా. ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ భావజాలతో పెరిగిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది మన తెలంగాణలో ఉన్న పీడిఎస్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఉన్న స్టూడెంట్స్ కానీ, లేదంటే ఎస్ఎఫ్ఐ కానీ, ఏయుఎస్ఎఫ్ కానీ, వీటన్నిటి కూడా ఈ భావజాలతో పెరిగిన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రం అక్కడ ఉన్నారు. మరి అది ప్రజలు తెలుసుకోవాలి కదా. ఎవరు తెలుసుకోవాలా? ప్రతి పార్టీ సంబంధించిన అయినా తెలుసుకోవాలి. ఆడ మాట్లాడి నిప్పు రగిలిచ్చింది ఎవరు తెలుసుకోవాలి కదా. ప్రకాశ రాజు మాట్లాడుతుంది, అలా వాడు మాట్లాడుతుంటే వాడిని ఒక్కసారి సంపద కచ్చ పొడిసే బుద్ధి అవుతుంది. ఎందుకంటే మన దేశానికి పెట్టిన చీడ పురుగు. అసలు మన తెలంగాణ ఆంధ్ర కాకుండా వాడు చేయబట్టి ఈ గొడవలన్నీ అవుతున్నాయి. కాబట్టి ప్రకాశ రాజే ఫస్ట్ వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంటే, వాడు ఒక మాట చెప్పనా, ఆడబట్ట కొజ్జ నా కొడుకు. నేను చెప్తున్నా, ఒక భారత మాతలాగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డలాగా నేను చెప్తున్నా. వాడు ఇప్పటి నుంచి కాదు, వాడి టార్గెట్ వాని మీద మాకు ఎప్పటి నుంచో వాడు దొరకాల. కానీ వాడు ముక్కలు ఆడోళ్ళ చేతుల్లో అయిపోతాడు. ఎందుకంటే ఈ దేశానికి వాళ్ళకు కమ్యూనిస్ట్ వాళ్ళ వీళ్ళ గొడవలు పెట్టేదే వాడు. ఎందుకంటే వాడిని ఎమ్మటే ఏరి జైల్లో పెడితే బాగుంటుంది. మోడీ గారు, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు కానీ, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిద్రపోయిండో ఎస్సీలే కానీ కొంచెం ఈయన కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. మరి ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ మరి ఆయనకే కదా, ఇప్పుడు ప్రకాశ రాజు ఆయనకయ్యే కదా. అందు గురించే వాళ్ళు ఒకటైనరు. చాలా మంది ప్రజలు గమనించండి, బీజేపీ వాళ్ళని అనవసరంగా వాళ్ళు ఉంటేనే మనం ఇంత ప్రశాంతంగా ఉంటారు. గమనించండి, పిల్లలంటే నాకేం కోపం కాదు. ఎందుకంటే మీరు బలైపోతారు, మీ జీవితాలు పాడైతేనే నేను చెప్తున్నా. అంతకు మిక్కిలి మాకు ఏమీ లేదు. రేపు ఆయన టైం ఇచ్చిండు కాబట్టి వాళ్ళకు అల్లా చనిపోయిన వాళ్ళకే కానీ ఎవరికే కానీ వాళ్ళకు ఏదో ఒకటి న్యాయం చేయాలి మోడీ గారు. లేకపోతే నువ్వు మోడీ గారు ఢిల్లీలో ఉన్నా మేము వస్తాం, ఇది మాత్రం నిజం చెప్తున్నాం. ప్రకాశ రాజు ఎక్కడ దొరికినా కొడతాం.